హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఉదయం లేవగానే కడుపులో మంటతో బాధపడుతున్నారా? గుండెలో మంట, తిన్న ఆహారం అరగకపోవడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? డాక్టర్లు ఎక్కువగా రాసే సోంప్రాస్ D40 అసలు ఎలా పనిచేస్తుంది? ఇది కేవలం గ్యాస్ కోసమేనా లేక వేరే సమస్యలకు కూడా వాడవచ్చా? దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఈ వీడియోలో ఈ టాబ్లెట్ గురించి A to Z నిజాలు తెలుసుకుందాం రండి. ఈ సోంప్రాస్ D40 అనేది 2 మందుల కలయిక. దీనిలో ఎసమిప్రోజోల్ 40 mg, డోంపర్డోన్ 30 mg అనే 2 రకాల పదార్థాలు ఉంటాయి. దీనిలో ఉండే ఎసమిప్రోజోల్ 40 mg అనేది ఇది ఒక ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్. కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్ మోతాదును తగ్గిస్తుంది. దీనిలో ఉండే డోంపర్డోన్ అనేది ఇది ఒక ప్రోకైనెటిక్. ఇది కడుపు మరియు ప్రేగుల కదలికలను పెంచి ఆహారం సులభంగా కిందకు వెళ్లేలా చేస్తుంది. ఈ మందును ప్రధానంగా GERD, యాసిడిటీ, జీర్ణ సమస్యలు, వికారం మరియు వాంతులు, పెప్టిక్ అల్సర్ను నివారించడానికి వాడుతూ ఉంటారు. GERD అంటే గ్యాస్ట్రో ఇసోఫెగల్ రిఫ్లక్స్ డిసీజ్, అంటే కడుపులోని యాసిడ్ గొంతులోకి తిరిగి రావడం వల్ల కలిగే మంట అన్నమాట. ఎసిడిటీ అంటే గుండెల్లో మంట, ఛాతిలో మంటగా అనిపించడం, ఆహారం సరిగ్గా అరగలేకపోవడం, కడుపు ఉబ్బరం. వికారం మరియు వాంతులు, వికారంగా అనిపించడం. అంతేకాకుండా కడుపులో పుళ్ళు ఉన్నప్పుడు యాసిడ్ తగ్గడానికి కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఆహారం తీసుకున్నప్పుడు కడుపులో యాసిడ్ విడుదల అవుతుంది. కొన్నిసార్లు ఈ యాసిడ్ ఎక్కువై పైకి గొంతులోకి వస్తుంది. ఇందులోని ఎసోమిప్రోజోల్ అనేది యాసిడ్ పంపులను ఆపివేసి యాసిడ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ డోంపర్డోన్ కడుపులోని ఆహారాన్ని వేగంగా ప్రేగుల్లోకి నెట్టడం ద్వారా ఆహారం వెనక్కి రాకుండా అడ్డుకుంటుంది. దీనిని సాధారణంగా ఉదయం పరిగడుపున ఆహారానికి 1 గంట ముందు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాప్సిల్ని నమలకూడదు, పొడి చేయకూడదు, నీటితో నేరుగా మింగవలసి ఉంటుంది. డాక్టరు చెప్పినన్ని రోజులు మాత్రమే వాడాలి. మధ్యలో ఆపివేస్తే సమస్య మళ్ళీ రావచ్చు. ఈ టాబ్లెట్ను వాడినప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ కొందరిలో కొన్ని లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. నోరు ఎండిపోవడం, తలనొప్పి, కడుపు నొప్పి లేదా విరోచనాలు, కొంచెం మగతగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ఈ లక్షణాలు సాధారణంగా ఉంటే పర్వాలేదు. సివియర్గా ఉంటే టాబ్లెట్ వాడడం ఆపివేసి వెంటనే డాక్టర్ను సంప్రదించగలరు. సాధారణంగా ఇది 15 క్యాప్సూల్స్ ఒక స్ట్రిప్గా లభిస్తుంది. ఒక స్ట్రిప్లో 15 క్యాప్సూల్స్ ఉంటాయి. సుమారు దీని ధర ₹230 నుంచి ₹265 వరకు ఉంటుంది. ఒక్కో క్యాప్సూల్ ధర సుమారు ₹16 నుంచి ₹18 పడుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా సోంప్రాస్ D40 వెనుక ఉన్న అసలు కథ. గుర్తుంచుకోండి, ఇది తాత్కాలిక ఉపశమనం కోసం అద్భుతంగా పనిచేస్తుంది. కానీ లైఫ్ స్టైల్ మార్చుకుంటేనే ఎసిడిటీ శాశ్వతంగా పోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మెడిసిన్ రివ్యూల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.